కాసేపట్లో వైసీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. జగన్ ఇచ్చే హామీలు ఎలా ఉండబోతున్నాయి, కొత్త వరాలు ఏంటి అనేది ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. మేనిఫెస్టో అతిగా ఉండదని, చేయబోయే పనులు మాత్రమే చెబుతానని అంటున్నారు ఒకవైపు జగన్. ప్రస్తుతం నవరత్నాలను విజయవంతంగా అమలు చేస్తోంది వైసీపీ. ఇప్పటి వరకు ఉన్నటువంటి పథకాలను కొనసాగిస్తూనే వాటి పరిధిని కొంత మేరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇక మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలుస్తోంది. కొత్తగా పారిశ్రామికీకరణ అలాగే ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. మరి కాసేపట్లోనే వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి, దానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ న్యూస్ రూమ్ నుంచి అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఈసారి మేనిఫెస్టోలో సాధ్యం కాని ఏ అంశాలు కూడా ఉండవు, ఖచ్చితంగా అమలు చేసే అంశాలను మాత్రమే పెడతానంటూ చాలా స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారు ప్రతి బహిరంగ సభలో జగన్. సో ఈసారి మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? మేనిఫెస్టో విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా వైసీపీ ప్లాన్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఏదైతే చెప్పారో చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసామన్న అభిప్రాయంతో వైసీపీ ఉంది. దాని మీదనే వైసీపీ ప్రభుత్వం నిలబడింది అనేది కూడా జగన్ పూర్తిగా నమ్ముతున్నారు. ఎందుకంటే చంద్రబాబుతోటి ఆయన ప్రభుత్వాన్ని పోల్చుకున్నప్పుడు నమ్మకమే జగన్ ప్రభుత్వానికి జగన్కున్న పెట్టుబడి అనేది ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. కాబట్టి చెప్పింది చెప్పినట్టుగా చేస్తే చాలు, జనం నమ్ముతారు. అదనంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ 5 ఏళ్లలో దాదాపు 2,75,000 కోట్ల రూపాయల క్యాష్ను డీబీటీ ద్వారా ఖాతాదారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో వేశారు. అవన్నీ కూడా సక్రమంగా అమలు అయ్యి ఆ అమలు తీరు మీద కూడా ప్రభుత్వం అలాగే లబ్ధిదారులు సంతృప్తికరంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి పథకాలు కొత్త పథకాలు అలాగనివి అసాధ్యమైన వాటన్నిటిని కూడా ప్రకటించి లేనిపోని సమస్యలు తెచ్చుకునే కంటే హామీ ఇచ్చి అమలు చేయకుండా పక్కన పెట్టేసేదానికంటూ కూడా ఏమైతే చేస్తామో ఏమైతే చేయగలమో వాటిని మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాలి, ఉంచాలి అనేది వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి జగన్ గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ నేతల నుంచి చాలా ఒత్తిళ్లు వచ్చాయి. రైతులకు రుణమాఫీ ప్రకటిస్తే తిరుగున్నది. ఇక పార్టీ గెలుపుకు 170కి 170 సీట్లు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొన్ని వరాలను కూడా మనం ప్రకటిస్తే తిరుగు లేకుండా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనేది పార్టీ నాయకులు సూచిస్తున్నప్పటికీ జగన్ ఆ విషయంలో ఎటువంటి తొందరపాటుకు గురి కావాల్సిన అవసరం లేదన్న భావంతో ఉన్నట్టు తెలుస్తుంది. రుణమాఫీ అనే అంశాన్ని ఈసారి మేనిఫెస్టోలో చేరుతారని చాలామంది భావిస్తున్నారు. చాలామంది రైతులు కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి. కాకపోతే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రుణమాఫీ లాంటి పెద్ద వ్యవహారాన్ని నెత్తికెత్తుకోవడం కరెక్ట్ కాదనే భావంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తే దాదాపు 50,000 కోట్ల వరకు 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తే లక్ష కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి భారాన్ని ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఎత్తుకునే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడిప్పుడే రాష్ట్రం కరోనా తర్వాత కోలుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలలో కొన్నిటికి ఏదైతే ప్రజలకు అవసరమైతే భావిస్తున్నారో ఆ పథకాలకు ఇస్తున్న నగదును కొంచెం ఎన్హాన్స్ చేయడం, పెంచడం అనే దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అమ్మఒడి 15,000 రూపాయలు ప్రతి కుటుంబంలో స్కూల్కి వెళ్తున్న విద్యార్థికి ఇస్తా ఉన్నారు. అందులో 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద తీసుకుంటున్నారు. అంటే 15,000 రూపాయలు ఇస్తున్న దాంట్లో 13,000 రూపాయలు తల్లుల ఖాతాలో పడుతున్నాయి. దాన్ని కొంత ఎన్హాన్స్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకొన్ని పథకాలకు రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 4 ఏళ్లలో సంవత్సరానికి 12,500 చొప్పున 4 ఏళ్ల పాటు 50,000 రూపాయలు ఇస్తామని మొదట మేనిఫెస్టోలో వైసీపీ పెట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తన మేనిఫెస్టోలో కొంత నగదును రైతులకు ఇస్తామని చెప్పడంతో దాన్ని పెంచేసి 13,500 రూపాయలు చేసేసి 5 ఏళ్ల పాటు ఆ మొత్తాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ప్రస్తుతం అమలు చేస్తూ ఉంది. దాన్ని కూడా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా దాన్ని కూడా ఇప్పుడు ఇస్తున్న మొత్తాన్ని కొంత పెంచే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అంటే చెప్పినట్టుగా అమలు చేసిన పేరు అయితే తెచ్చుకున్నాం. కాబట్టి ఈసారి ఏ హామీ ఇచ్చినా కూడా వాటిని ప్రభుత్వం అమలు చేయగలుగుతుంది. జగన్ హామీ ఇచ్చాడంటే అమలు చేస్తాడు అన్న మాటని ఫస్ట్ టైం ఇప్పుడు కాసేపట్లో మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఆ మేనిఫెస్టో విడుదల చేసే సమయంలో జగన్ నోటి వెంట ఏ మాట వస్తుందో ఆ మాటను జనం నమ్మాలి. ఇది చేయగలిగిందే. భారీ ఎత్తున పెద్ద హామీలు ఇచ్చేసి వాటిని ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు, దానికి ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు అప్పులు తెచ్చి బటన్ నొక్కుతున్నారనే విమర్శలు
విమర్శలు ఉన్న నేపథ్యంలో అలాంటి విమర్శలకు గురి కాకుండా ఉండే విధంగా నీట్గా ఎక్కడైతే ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయో రాబడులకు అనుకూలంగా అలాగే ఈ మేనిఫెస్టోలో పెట్టే పథకాలను కూడా చేర్చాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్గా ఉంది. అందుకోసమే సంచలనాలు ఏమీ మేనిఫెస్టోలో పెట్టడం లేదు. ఓ పక్క కూటమి పేరుతోటి చంద్రబాబు నాయుడు 6 గ్యారంటీల పేరుతోటి భారీ హామీలు ఇచ్చారు. నిరుద్యోగులకు 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని 3,000 చొప్పున ప్రతి నిరుద్యోగికి ఉపాధి అవకాశం ఉద్యోగం దొరికే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. ప్రతి మహిళ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఇలాంటి నగదుతో కూడిన అంశాలను అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అమ్మఒడి పథకాన్ని ఆయన తల్లికి వందనం పేరుతోటి ప్రతి బిడ్డకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తామని ప్రకటించారు. ఇవన్నీ అసాధ్యమైనవిగా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసమే ఇలాంటి హామీలు ఇస్తున్నారు. కానీ ఈ హామీలను ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఇవ్వడానికి అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక పరిస్థితి కూడా రాష్ట్రం లేదు. కేవలం అధికారంలోకి రావడం కోసం వాళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి మనం టెంప్ట్ అయిపోయి వాటికి అనుగుణంగానో లేకపోతే వాటికి పోటీగానో అంతకు మించి అంతకు రెట్టింపు స్థాయిలో పథకాలను అమలు చేయాలన్నా పథకాలు అమలు చేయడానికి డబ్బులు ప్రకటించాలన్నా కూడా దానికి విశ్వసనీయత అనేది ముఖ్యం. విశ్వసనీయత లేకుండా ఏ పథకాన్ని కూడా అమలు చేయలేము. మనకు ఉన్నది విశ్వసనీయత, చంద్రబాబుకు లేనిది విశ్వసనీయత. కాబట్టి విశ్వసనీయతకు అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పన జరగాలి. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం అంతా కూడా జరగాలనేది జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. రకరకాల సూచనలు అయితే పార్టీ నేతల నుంచి ఆయనకు అందాయి. ప్రధానంగా రైతు రుణమాఫీ లాంటి వాటిని చేస్తే ఇక తిరుగుండదని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తూ ఉన్నారు. కూటమి అవతల వైపు నుంచి గట్టి పోటీ ఇస్తుంది. ఆ పోటీని తట్టుకోవాలంటే రైతులందరూ కూడా మన వైపు తిప్పుకోవాలి, రైతులను తిప్పుకోవాలంటే రుణమాఫీ చేయాలన్నారు. అయితే రుణమాఫీ జోలికి మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం లేదు. ఆయన ఆలోచన ఏది కూడా చేయట్లేదు. కేవలం ఇప్పుడున్న పథకాలు అవి కూడా ఏవైతే జనానికి ఉపయోగపడతాయో వాళ్ళ ఆర్థిక స్థితిని అప్లిప్మెంట్ చేస్తానికి ఉపయోగపడతాయో వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి పెంచడానికి వాళ్ళ విద్య వైద్యానికి అలాగే ఇతరత్ర కుటుంబ అవసరాలకు ఏవైతే ఉపయోగపడతాయో వాటిని మాత్రమే ఎన్హాన్స్ చేయాలనే భావంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి 3,000 రూపాయల పింఛన్లు ఇస్తున్నారు. దాదాపు 66 లక్షల మంది ఏపీలో పింఛన్లు తీసుకున్నారు. వివిధ రకాల పింఛన్లు 3,000 నుంచి ఇస్తున్న పింఛన్ను మళ్ళీ దశలవారీగా పెంచి హామీని కూడా ఒకదాన్ని అమలు చేయాలనే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. అంటే గత 5 ఏళ్లలో 2,000 రూపాయలతో మొదలుపెట్టిన పింఛన్ని దశలవారీగా పెంచుకుంటూ ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఇప్పుడు 3,000 రూపాయలకు తీసుకొచ్చారు. 5 ఏళ్లు ముగుస్తున్న సమయంలో మళ్ళీ తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ ఏడాదికి 250 రూపాయల చొప్పున మళ్ళీ పెంచుకుంటా పోతామనే ఒక హామీని కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ 66 లక్షల మంది పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వృద్ధులకి ఈ 3,000 రూపాయలు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఇంట్లో కావాల్సిన చిన్న అవసరాలకు మందులకి మాకులు వంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. పూర్తి సంతృప్తితోటి ఈ వృద్ధాప్య పింఛన్లు తీసుకున్న వాళ్ళు వితంతు పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ సంతృప్తిని మళ్ళీ నిలబెట్టడం కోసం ఎలాగూ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి ఆ మెరుగుపడిన ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పేదలను ఆదుకుంటే దానికి సంతృప్తిని మనం పార్టీగా మనం తీసుకోవచ్చు, ప్రభుత్వంగా మనం తీసుకోవచ్చు, లబ్ధిదారుగా వాళ్ళకి ఇవ్వచ్చని ఆలోచన ఉంది. ఈ ఎన్హాన్స్ చేసే పథకాల్లో ఈ పింఛన్ల పథకం కూడా ఒకటి ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. పింఛన్లు, అమ్మఒడి, రైతు భరోసా ఇలాంటి 3 కార్యక్రమాలు. రైతు భరోసా అనేది రైతులకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. రైతులు ఈ 5 ఏళ్లలో బాగా పెట్టుబడి రూపంలో వచ్చిన భరోసా నిధులతోటి అభివృద్ధి చెందారు. వాళ్ళకు కొంత చేదోడు వాదాడుగా ఆ డబ్బు ఉంది. కాబట్టి ఈ వచ్చే 5 ఏళ్లలో మరింత చేదోడు వాదాడుగా ఉండేలాగా మరికొంత సొమ్మును దానికి యాడ్ చేసి దాన్ని కూడా ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు నవరత్నాలు అనేవి మొదటి 5 ఏళ్లలో ఇచ్చారు. ఈసారి నవరత్నాల ప్లస్ పేరుతోటి ఈ మేనిఫెస్టోని విడుదల చేయడానికి జగన్మోహన్ రెడ్డి సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా తన అధికారంలోకి రావడానికి నవరత్నాలు ఎలాగైతే దోహదం చేశాయో తిరిగి అధికారం నిలబెట్టుకోవడానికి నవరత్నాల ప్లస్ అనే ఈ కొత్త మేనిఫెస్టో కూడా దోహదపడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. పక్కా ప్రణాళికతోటి పక్కా లెక్కలతోటి ఎక్కడ ఎటువంటి అపోహలకి రాకుండా ఎక్కడ అసాధ్యం కానీ హామీలేవి ఇవ్వకుండా అమలు చేయడానికి వీలుంది. జగన్ చెప్తే ఇవి చేస్తాడు అన్న వాటిని మాత్రమే ఈ మేనిఫెస్టోలో పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 20-25కు పైగా స్కీములను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నారు. మేనిఫెస్టోలో చెప్పని కూడా 2019 మేనిఫెస్టోలో చెప్పని అనేక అంశాలు కూడా ఈసారి ఆయన అమలు చేసి ఉన్నారు. కాబట్టి ఒక మద్య నిషేధం అనేది చేయలేకపోయారు. దానికి సంబంధించి కూడా ఈ సందర్భంగా ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏటా 20% షాపులను తగ్గించేసి ఈ ఎలక్షన్ నాటికల్లా 2024 ఎలక్షన్
నాటికల్లా కూడా మద్యరహితమైన రాష్ట్రంగా ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఎదురైన ఇబ్బందుల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వివరించే అవకాశం ఉందని కూడా గత కొద్ది రోజులుగా పార్టీ నాయకులు చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాని మీద క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకు ఆ ఒక్క హామీని మేము నెరవేర్చలేకపోయారు అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వివరిస్తారని చెప్పారు. దాని మీద జగన్ ఏం చెప్తారన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి చూస్తే ఏపీలో ఎన్నికల వాతావరణం అంతా కూడా హీట్ ఎక్కిపోయింది. ఒక పక్క 3 పార్టీల కూటమి, ఇంకో పక్క చంద్రశేఖర్ ఒక్క నిమిషం, ఒకవైపు కూటమి కట్టి 3 పార్టీలు ఢీకొడుతున్న ఈ సమయంలో పెద్దగా సంచలనాలు ఏవి ఉండవు మేనిఫెస్టోలో అని చెప్పడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు పార్టీ వర్గాలు? అంటే జగన్కు పూర్తిగా నమ్మకం ఉంది తన మీద, తన పరిపాలన మీద, తాను చేస్తున్న కార్యక్రమాల మీద. ఏమైతే చెప్పామో అవి చేస్తున్నారని, ఎక్కడా కూడా తోట్రుపాటుకు గురి కాకుండా, తొందరపాటు గురి కాకుండా, అధికారం నిలబెట్టుకోవడానికి అవి కానీ హామీలు ఇవ్వకుండా ఆయన చేస్తున్న పథకాల మీద ఆయన పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నారు. అలాగే తాను తన పథకాలను తీసుకుంటున్న దాదాపు 3,98,00,000 మంది లబ్ధిదారులు ఏపీలో ఉన్నారు. ఇది 87% సమానం. రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో 87% మందికి సమానం. అంటే దాదాపు 6 కోట్ల మంది, 5.5 కోట్ల మంది జనాభా ఏపీలో ఉంటే దాంట్లో 4 కోట్ల మంది ఈరోజు ఈ పథకాలను తీసుకుంటున్నారు. పథకాలు ప్రతి ఇంటికి 2 లేదా 3 లేదా 4 పథకాలు వచ్చే ఇళ్ళు కూడా ఈరోజు ఏపీలో ఉన్నాయి. లీస్టు జగనిస్తున్న పథకాల్లో 3,000 పింఛన్ పథకం 3,000 లిస్ట్ ఉంది. ₹1,00,000 వరకు తీసుకునే పథకాలు కూడా ఏపీలో అమలవుతూ ఉన్నాయి. అన్ని వర్గాల వారిని కూడా ఈ 5 ఏళ్ళు ఆయన ఆదుకున్నారు. ఆటోల వాళ్ళు అయితేనేమి, చేనేత వాళ్ళు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, అలాగే ఆర్యవయసులకి కాపు నేస్తం పేరుతోటి కాపుల్లో ఉన్న మహిళలకి, అలాగే ఏ వర్గాన్ని కూడా విడిచిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టంగా ఆయన తన 5 ఏళ్ల పాలన మీద సంతృప్తితో ఉన్నారు. అలాగే సామాజిక న్యాయం పేరిట బీసీలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చారు. దాదాపు 130-145 కార్పొరేషన్లు పెట్టారు. ఆ కార్పొరేషన్లకు ఎప్పుడూ వినని పేర్లతో ఉన్న కులాలకు కూడా ఆయన చైర్మన్ పదవులను, డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒక సంచలనంగా భావిస్తున్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకో పక్క సామాజిక న్యాయం చేస్తూ సమన్యాయం చేశాము రాష్ట్రంలో ఉన్న ప్రజలకు. ఇప్పుడు నాకు తప్ప మరెవరికి జనం ఆదరిస్తారు, నాకు తప్ప మరెవరికి జనం అధికారం ఇస్తారనేది పూర్తి కామెంట్ చేస్తూ ఉన్నారు. మనం చూసాం మొన్న జరిగిన 22 రోజుల బస్సు యాత్ర చూసాం. 2,100 కిలోమీటర్ల దూరం పాటు 22 రోజుల పాటు 16 సభలు పెట్టుకొని ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేసిన బస్సు యాత్ర ప్రతి చోట కూడా జనం ఆయనకి బ్రహ్మరథం పట్టిన తీరు చూస్తున్నాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, లబ్ధి తీసుకున్న వాళ్ళు మాత్రమే కనిపించారు మనకి. వాళ్ళ ఆనందం కూడా మనం చూసాం. అదే జగన్మోహన్ రెడ్డిలో సంతృప్తిని ఇచ్చింది, ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచింది. గెలవాలంటే అలివి కానీ హామీలు ఇవ్వాలి, గెలవాలంటే అసాధ్యం కానీ హామీలు ఇవ్వాలి, గెలిచిన తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టాలనే విషయంతో నా మేనిఫెస్టో ఉండకూడదు. మేనిఫెస్టో అనేది నాకు బైబుల్, ఖురాను, భగవద్గీత లాంటిది కాబట్టి వాటిని నేను ఎంత గౌరవిస్తానో, వాటిని నేను ఎంత గౌరవంగా చూసుకుంటానో అలాగే నా మేనిఫెస్టో కూడా అలాగే ఉండాలి, అలాగే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పార్టీ నేతలు అయితే ఒత్తిడిలో ఉన్నారు. పెద్ద హామీలు ఇవ్వడం ద్వారా సింపుల్గా గెలిచేయచ్చు, సింపుల్గా అధికారాన్ని సొంతం చేసుకోవచ్చు అనే ఆలోచనతో కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. అయితే వాళ్ళ ఒత్తిడికి అది కూడా జగన్మోహన్ రెడ్డి గురి కాలేదు. తన ఆర్థిక పరిధి ఏంటో తనకు తెలుసు, తన మీద ప్రజలకున్న నమ్మకం ఏంటో తనకు తెలుసు కాబట్టి అలాంటి వాటికి జోలి పట్టలేదు. ఒక పక్క కూటమి కలిసి వచ్చిన కూటమి 2014లో కూటమిగా ఈ 3 పార్టీలు వచ్చేసి తను ఓడించి 67 సీట్లకే తన పరిమితం చేసినప్పటికీ కూడా ఈసారి ఆ 3 పార్టీలు కలిసి వచ్చినా సరే ఒంటరిగా పోటీ చేస్తున్న తనకే ప్రజలు మద్దతు ఇస్తారనేది గట్టి విశ్వాసంతో ఆయన ఉన్నారు. అందుకోసమే మీరు అడుగుతున్నట్టుగా ఒక పక్క కూటమి 3 పార్టీలు దాదాపు పోయినసారి మనం 2019 ఎలక్షన్లో చూసుకుంటే టీడీపీకి 38-39% ఓట్లు వచ్చాయి. అంతే, అది చాలా ఎక్కువ శాతం ఓట్లు. 27 ఆ పార్టీకి 23 సీట్లు వచ్చినా కానీ అవి ఎక్కువ ఓట్లు. కానీ ఈసారి ఆ పార్టీకి పడే ఓట్లు కూడా తనకే వస్తాయని విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే తాను పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, ఊరు చూడలేదు, ప్రాంతం చూడలేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు ఇస్తే వాళ్ళందరూ కూడా పథకం అమలైంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి తగ్గట్టుగా ఈ పథకాలు అందుకుంటూ ఉన్నారు. అంటే ఏ పార్టీ అనేది చూడకుండా, ఏ కులం అనేది చూడకుండా అందరికీ పథకాలు ఇచ్చాం కాబట్టి, పథకాలు అందజేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు ఆ పార్టీలకు ఎవరైతే ఓట్లు ఇచ్చారో వాళ్ళు కూడా ఈసారి తన వైపు వస్తారనే గట్టి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన సభల్లో చెబుతా ఉన్నారు, ఇది పెత్తందారులకు, పేదవాళ్లకు జరుగుతున్న పోరాటం అని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంది ఈ 3,98,00,000 మంది లబ్ధిదారులని, ఆ లబ్ధిదారులకు అందుకున్న పథకాలను. ఆ పథకాలే తనకు శ్రీరామ రక్ష అని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాను కాబట్టి, వాళ్ళకి ఏదైతే ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు తన మీద విశ్వాసం ఉంచుతారనేది నమ్మకంతో ఆయన పూర్తిగా ఉన్నారు. అన్నిటికీ మించి ఇళ్ల స్థలాలు
రాష్ట్రంలో దాదాపు 32 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. మొదటి ఫేజ్ కింద దాదాపు 12-13 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒక ప్రాంతంలో కొన్ని ఇళ్ళు ఇచ్చేది 100, 150, 200 ఇళ్ళు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏకంగా జగనన్న కాలనీల పేరుతోటి ఊళ్ళే నిర్మించారు. ఒక్కో చోట 12,000, 13,000 ఇళ్ళు ఉన్న కొత్త కాలనీలు మనం చూస్తూ ఉన్నాం. కొత్త కాలనీ నిర్మాణం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి ఒక ఇంటి స్థలం ఉండటం, ఆ ఇంటి స్థలంలో ఒక ఇల్లు ఉండటం అనేది ఖచ్చితంగా అతనికి జీవితాశయంగా ఉంటుంది, జీవితవంతం ఉండే ఒక కళగా ఉంటుంది. కాబట్టి అలాంటి కళను నెరవేర్చిన ముఖ్యమంత్రిగా, అలాంటి కళను నెరవేర్చిన ప్రభుత్వంగా తనకు వాళ్ళ నుంచి మద్దతు దొరుకుతుంది. ఈ 32 లక్షల మంది కుటుంబాల నుంచి 32 లక్షల కుటుంబాల్లో ఉన్న కనీసం 3 చొప్పున ఓట్లు వేసుకున్నా కూడా 1 కోటి మంది తనకు మద్దతు ఇస్తారనుకున్నారు. అలాగే ఈ 1 కోటి మంది కూడా మిగతా పథకాలు కూడా అర్హులై ఉన్నారు కాబట్టి ఆ 1 కోటి మంది నుంచి కూడా తనకు మద్దతు దొరుకుతుంది అనుకున్నారు. దాదాపు 42 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి కింద ఏటా 15,000 రూపాయల డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబాల నుంచి కూడా తనకు మద్దతు దొరుకుతుంది అనుకున్నారు. ఇందాక మనం చెప్పినట్టుగా 66 లక్షల మంది పింఛన్దారులు కూడా తనకు మద్దతు ఇస్తారు. వృద్ధులైతేనేమి, వితంతువులైతేనేమి, అలాగే వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అయితే డయాలసిస్ కోసం 10,000 ఇస్తున్నారు నెలకి. ఇలా ప్రతి బాధితుడిని కూడా, ప్రతి అర్హుడైన లబ్ధిదారుని కూడా తాను టచ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదం తనకు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. మొన్న బస్సు యాత్రలో ఆయన దీన్ని స్పష్టంగా చూశారు. మళ్ళీ దీన్ని ఈ ఎన్నికల్లో కూడా నిలబెట్టుకోవాలనే భావంతో ఉన్నారు. అందుకోసమే పేదలంతా తన పక్క ఉన్నారని ఆయన విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఈసారి పెద్ద హామీలకు పోకుండా తనను అధికారంలోకి తీసుకొచ్చిన నవరత్నాలకు ఇంకొంత సొమ్ము యాడ్ చేసి నవరత్నాల ప్లస్ పేరుతోటి ఈ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ మేనిఫెస్టో మీద చాలా అంచనాలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక కన్నేసి ఉంచాయి. కూటమి ఇంకా తన మేనిఫెస్టోని విడుదల చేయలేదు. టీడీపీ మాత్రం ఏడాది క్రితమే 6 గ్యారంటీల పేరుతోటి 6 గ్యారంటీలు ఇస్తూ ఒక మేనిఫెస్టోని ఇచ్చింది. కూటమి ఉమ్మడిగా ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది. అది ఇంకా పెండింగ్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చిన తర్వాత, ఆయన మేనిఫెస్టో చూసిన తర్వాత కూటమి కూడా తన మేనిఫెస్టోని రేపు మాపు విడుదల చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఢీ కొనాలంటే ఇప్పటికీ 3 పార్టీలతోటి కూటమి కట్టింది టీడీపీ. ఇప్పుడు మేనిఫెస్టోని చూసిన తర్వాత ఈ మేనిఫెస్టోకు భిన్నంగా ఉండే మేనిఫెస్టోని ఆ పార్టీ ఎలాంటి తయారు చేస్తుందో ఇందాక మీరు చెప్పినట్టు చంద్రశేఖర్ రుణమాఫీ అంశాన్ని మనం చాలా కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన బస్ యాత్ర చేస్తున్నప్పుడు కూడా చాలా వినతులు వచ్చాయి రైతుల దగ్గర నుంచి కూడా రుణమాఫీ గురించి. సో ఈ సందర్భంలో ఈ రుణమాఫీ అనేది మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలో పక్కన పెట్టినప్పుడు అది మైనస్ అయ్యే అవకాశం లేదంటారా? లేదు. ఎందుకంటే రైతులకి ఇప్పటికే రైతు భరోసా కింద ఏడాదికి 13,500 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నారు. దాన్ని ఇంకొంత ఎన్హాన్స్ చేయబోతూ ఉన్నారు. రైతు రుణమాఫీ అనేది ఖచ్చితంగా రైతులు ఆశిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒకేసారి తాము తీసుకున్న రుణాలు 50,000, 60,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు మాఫీ అవుతుందంటే ఆ మేర అతనికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. గతంలో 2009 ఎలక్షన్లకు ముందు యూపీఏ ప్రభుత్వం, అప్పుడు సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం భారీ ఎత్తున దేశంలో రుణమాఫీ చేసింది. అప్పుడు ఉమ్మడి ఏపీలో ఈ రుణమాఫీకి అర్హులుగా కాని వాళ్ళకు కూడా దాదాపు 50,000 కోట్ల వరకు రాజశేఖర రెడ్డి కొంత వెసులుబాటు కల్పించి ఈ అర్హులు కాని వాళ్ళకు కొంత నగదు ఇచ్చారు. అయితే అది ఖచ్చితంగా ఉపయోగపడింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 2014 ఎలక్షన్ ముందు కూడా రుణమాఫీ హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చేయలేకపోయారనే ఒక ఆరోపణ అయితే ఆయన ఇప్పటికీ ఎదుర్కొంటా ఉన్నారు. దాదాపు 89,000 కోట్ల రూపాయల విలువైన రుణమాఫీలో ఆయన 35,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసేసి మొత్తం అంతా రుణమాఫీ అయిపోయిందని నమ్మబలుగుతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు అనేది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంత స్థాయి ఈ రాష్ట్రానికి లేదు, అంత స్థాయిలో డబ్బులు సమకూర్చుకునే పరిస్థితి కూడా ఈ రాష్ట్రానికి లేదు. కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో 5 ఏళ్లలో 2,75,000 కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా జనానికి ఇచ్చారు. మరొక 2 లక్షల కోట్ల రూపాయలని ఇండైరెక్ట్గా పథకాల పేరిట జనానికి అందించారు. అంటే దాదాపు సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల చొప్పున జనానికి నగదు రూపంలో వెళ్తున్నాయి. వివిధ పథకాల రూపాయలు ఇండైరెక్ట్గా వెళ్తున్నాయి. సబ్సిడీల రూపంలో బియ్యం సబ్సిడీ ఇస్తున్నారు, కందిపప్పు సబ్సిడీ ఇస్తున్నారు. అలాంటి సబ్సిడీలతో కలుపుకుంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలను జనానికి వివిధ పథకాల ద్వారా అందించింది. ఇప్పుడు రుణమాఫీని ఆశపడతారు. రుణమాఫీ వస్తే జనం కూడా జగన్ పక్కన ఇక ఏ పార్టీ వైపు చూడకుండా జగన్ వైపు చూసే అవకాశం ఉంటుంది. కానీ అది చేసే అవకాశం ఉందా, అది చేయడానికి ఛాన్సెస్ ఉందా అనేది జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేశారు. 5 ఏళ్ళ నుంచి
ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తూ ఉన్నారు. జీడిపి కూడా పెరుగుతూ ఉంది. కానీ పెరిగిన జీడిపికి అనుగుణంగా పథకాలను ఇచ్చుకోవాలి, ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఒకేసారి 50,000 కోట్లు లేకపోతే ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని నెత్తికెత్తుకునే కంటే కూడా క్రమంగా అక్కడ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని చూసుకోవడం, అలాగే అవసరమైన పథకాలను అమలు చేయడం, ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా సమానంగా ఈ 2 పథకాలను అమలు చేసుకోవడం ద్వారా తన మీద జనం ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం మీదనే ఈ ఎలక్షన్లు ఎదుర్కోవాలనుకుంటున్నారు. చూడాలి, జనం తన విశ్వసనీయతను నమ్ముతారని, తన విశ్వసనీయత తనకు శ్రీరామ్ రక్షణ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. ఇలాంటి కీలకమైన సూచనలు ఒక నాయకుడి నుంచి వచ్చినా కూడా వాటిని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నారు. తిరిగి తనకు అధికారాన్ని జనం కట్టబెడతారు తన మీద ఉన్న నమ్మకంతో అనేది ఈ రుణమాఫీ అనే అంశాన్ని ఆయన పక్కన పెట్టడానికి కూడా ప్రధాన కారణం ఇదే కనిపిస్తూ ఉంది. నల్ని రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ.